నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ డివిజన్ స్థాయి పీసీపీఎన్డీటీ సమన్వయ కమిటీ సమావేశం. గర్భస్థ పిండలింగ నిర్ధారణకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్న ఆర్డీఓ ఎస్ మల్లిబాబు. కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా ప్రారంభమైన జిల్లా పోలీస్ వార్షిక క్రీడోత్సవాలు. క్రీడా జెండాను ఆవిష్కరించి జ్యోతి వెలిగించి క్రీడా పోటీలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. పీఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు 98వ జ్ఞాన చైతన్య వార్షిక మహాసభల వివరాలు వెల్లడించిన నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, గర్భస్థ పిండలింగ పరీక్షలు చేయడం చట్ట విరుద్ధమని, పిండలింగ నిర్ధారణకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో జరిగిన సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ డివిజన్ స్థాయి పీసీపీఎన్డీటీ సమన్వయ కమిటీ సమావేశంలో కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లిబాబు మాట్లాడుతూ, గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై పటిష్ట నిఘా పెట్టామని అన్నారు. అల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్టరీత్యా నేరమని, డివిజన్ స్థాయిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆడపిల్ల యొక్క ప్రాముఖ్యతను, వివాహ వయసు వచ్చిన యువతీ యువకులకు, గర్భిణీ స్త్రీలకు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని అన్నారు. స్కాన్ సెంటర్స్ నిర్వహిస్తున్న వైద్యులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు తెలిస్తే పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, స్కానింగ్ సెంటర్ ను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ డివిజన్ స్థాయిలో గుర్తింపు పొందిన 117 స్కానింగ్ సెంటర్లపై డెకై ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ స్థాయిలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు సంయుక్తంగా గర్భిణీ స్త్రీ గృహాలను సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పిండలింగ పరీక్షలు చేసే స్కానింగ్ కేంద్రాలపై నిఘా, తనిఖీలు, కొత్త స్కానింగ్ కేంద్రాలు ఏర్పాటుకు అనుమతులు వంటి తదితర అంశాలపై జిల్లా ఇమ్యూనికేషన్ అధికారి డాక్టర్ కెవి సుబ్బరాజ్ వివరించారు. జిల్లాలో చట్ట వ్యతిరేకంగా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ కేంద్రాల సమాచారము లేక నమోదు కాని స్కానింగ్ కేంద్రాలు మరియు అర్హత లేని వైద్యుల వివరములు టోల్ ఫ్రీ నంబర్ 1800-425-3365, వాట్సాప్ యాప్ మొబైల్ నంబర్ 9494113365 కు తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో జీజీహెచ్ రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నవీన్ చక్రవర్తి, పీడియాట్రిషియన్ 1 టౌన్ ఏఎస్ఐ వై బాలరామకృష్ణ, సమాచార పౌర సంబంధాల శాఖ ఏఈఐఈ సి బాబురావు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కె సింహాద్రి, వి వరలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్లు డి కృష్ణశేఖర్, కె విజయలక్ష్మి, జి రాంబాబు, గోవిందరాజు, హెల్త్ అసిస్టెంట్ ఎల్ శృతి, మానిటరింగ్ కన్సల్టెంట్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.